మీరు ఆపోజిట్ ఎవరిది మిస్టేకో తెలియదు కానీ మీ నామినేషన్ చేసుకుంటున్నప్పుడు ఓవర్లాపింగ్ చాలా జరిగింది. విష్ణు మీది కానీ, ప్రేరణ మీది కానీ, తర్వాత యష్మి మీది కానీ, నబీల్ మీది కానీ ఓవర్లాప్. నబీల్ మీది అది కంప్లీట్లీ అసలు చెప్పడానికి అసలు స్కోపే లేకుండా ఆయన ఓవర్లాప్ చేసిండు. దట్స్ వేర్ నువ్వు చెప్పడానికి నువ్వు వింటా అంటే నేను చెప్తాను నబీల్, లేదంటే నువ్వు ఇట్లనే ఓవర్లాప్ చేస్తా అంటే అది వర్త్లెస్ కాన్వర్సేషన్, అది ఇద్దరు కూడా సెన్స్లెస్ అండ్ వర్త్లెస్ అవుతుంది అది అనే మాట్లాడాను. అట్లీస్ట్ యష్మి అండ్ ప్రేరణ వీళ్ళందరిది కనీసము విన్న తర్వాత ఇద్దరిది విన్న తర్వాత అది ఏమన్నా కన్క్లూజన్కి ఏమైనా ఓవర్లాప్ అయింది కావచ్చు, కానీ అక్కడ స్పేస్ ఇచ్చుకున్నారు, ఇద్దరు కూడా స్పేస్ ఇచ్చుకున్నాం కాబట్టే అది రివర్స్ నామినేషన్లకి రాలేదు అది. బట్ నబీల్స్ వాజ్ డిఫరెంట్. నబీల్ నాతో ట్రీట్ చేసిన విధానం డిఫరెంట్, నామినేషన్లో వేరే వాళ్ళతో ట్రీట్ చేసిన విధానం డిఫరెంట్. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఆయన నాతో ఏం స్ట్రాటజీ యూజ్ చేసిండు అని. అండ్ నీకు అర్థమైన ప్రకారం నేను అందరితోనే ఒకటేలాగా మాట్లాడినా నీకు అర్థమైంది కదా, దట్స్ నాట్ మై స్ట్రాటజీ. That's I'm that and I'm very much plain and clear enough in my points. Nabil strategy ఏందో నీకు అర్థమైంది కదా, so you should say that is his strategy. నామినేషన్ లో నాకు స్ట్రాటజీ అవసరం లేదు, నాకు నేను ఎంత మాట్లాడాలో అంత పాయింట్స్ ఉన్నాయి, నాకు మాట్లాడినా క్లారిటీ ఉన్నది, ఎక్స్ప్లెయిన్ చేసిన ఎగ్జాంపుల్స్ ఇచ్చిన ఉన్నాయి. నేను జస్ట్ ఏమంటారు సింపుల్ గా నువ్వు మైక్ వేసుకోలేదు లేకపోతే ఇట్లా వేసుకోలేదు అనే పాయింట్స్ నేను తీసుకురాలేదు అన్ఫిట్ కి. నేను హౌస్లోకి ఫిజికల్ టాస్క్ మాత్రమే ఆడటానికి రాలేదు, ఇది చేయడం రాలేదు. మాకు బయట కనిపించింది ఏంటంటే హౌస్లోకి ఓన్లీ నిఖిల్ అండ్ పృథ్వీ కోసం మాత్రమే వచ్చినట్టు కనిపించింది. అసలు మీ బాండింగ్ ఏంటి? మీరు చూసింది అది, మీకు చూపించింది అది కావచ్చు, కానీ నేను చాలా టాస్క్లు ఆడినా, నేను కిచెన్ వర్క్ అంతా హోల్డ్ చేసిన, పోయినప్పటి నుంచి కూడా రేషన్ కంట్రోల్ దగ్గర నుంచి కిచెన్ దగ్గర నుంచి హౌస్ మొత్తం రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయో అన్నీ చూసుకున్నా నేను. అండ్ అలాంగ్ విత్ కనెక్టింగ్ విత్ ఎవ్రీబడి అండ్ సిట్టింగ్ విత్ ఎవ్రీబడి టాస్క్ వైజ్, అండ్ ఎక్కడైతే మాట్లాడాల్సిన స్టాండ్ తీసుకోవాల్సి వచ్చిందో అక్కడ స్టాండ్ తీసుకున్నా. సో ఎవ్రీవేర్ మై ప్రెజెన్స్ ఇస్ దేర్. నీకెంత చూపించిండో అది మీరు చూసిర్రు, దానికి నేను పాపం మిమ్మల్ని కూడా నేను ఏమన్నా, సాడ్ పార్ట్ అది. అండ్ చూపించిన దాంట్లో కూడా ముందు కట్ చేసి లాస్ట్ కట్ చేసి చూపించిండు అని అంటే ఇక అది వాళ్ళని అడగాలి, బిగ్ బాస్ టీమ్ని కూర్చోబెట్టి ఒకసారి ఇంటర్వ్యూ చేసుకోవాలి మనం కూడా. ఐ ఆల్సో విష్ టు డూ దాట్. మీ బాండింగ్ ఏంటి? బాండింగ్ ఐ ఆల్రెడీ టోల్డ్, లైక్ పెద్దోడు చిన్నోడు అని చెప్పిన, ఐ సీ మై బ్రదర్స్ ఇన్ దాట్, ఐ సీ మై అల్లుడు, నా చిన్న రుద్రుని చూస్తా నేను పృథ్వీలా, అండ్ యునో దే ఆర్ లైక్ యంగర్ టు మీ. అండ్ వాళ్ళిద్దరిని కూడా నేను చాలా కేర్తో చూసిన, చాలా మదర్లీ ఫీలింగ్తో చూసిన నేను. బట్ ఎందుకు హౌస్లో స్టార్టింగ్లో మీరు ఇట్లా పెద్దోడు చిన్నోళ్ళ ఉంటారు అని చెప్పేసి పృథ్వీని నిఖిల్ని ఇక్కడ కూర్చోబెట్టి చెప్పారు, ఇప్పుడు ఇంటర్వ్యూలో నా పెద్దోడు చిన్నోడు ఒక మదర్లీ ఫీలింగ్ అని చెప్పారు. బట్ లాస్ట్ వీక్ హౌస్ మేట్స్ అందరూ ఒక పెద్దోడు చిన్నోడు ఒక మదర్లీ ఫీలింగ్ అని చెప్పేసి వాళ్ళందరూ అంటుంటే నేను ఎప్పుడు చెప్పా అనే క్వశ్చన్ ఎందుకు చేశారు? ఆమె అన్న సెంటెన్స్ ఏంటంటే, నువ్వు అమ్మ తమ్ముడు చెల్లి ఇట్లా అని రిలేషన్ పెట్టుకుని ఆడుతున్నావు అని మాట్లాడేది. నేను గేమ్ లో ఎప్పుడు కూడా నామినేషన్ గ్రౌండ్ లో కానీ గేమ్ టాస్క్లలో కానీ అరే నువ్వు పోరా, లేకపోతే నువ్వు ఇట్లా నువ్వు చిన్నోడు నువ్వు పోరా, పెద్దోడు నువ్వు పోరా, ఇట్లా అంతా నేను మాట్లాడలేదు ఎప్పుడు. లేకపోతే తమ్ముడు మణికంటాను నువ్వు పోయి ఇది ఆడరా, నువ్వు తమ్ముడు కదరా నువ్వు ఇట్లా ఆడరా, లేకపోతే ఇట్లా అని చెప్పేసి నేను ఎప్పుడు మాట్లాడలేదు. టాస్క్ వైజ్ టాస్క్ అంతే. మేము కూర్చున్నప్పుడు మేము ఎప్పుడైతే సెపరేట్గా జస్ట్ డైలీ 1 hour కూర్చుంటాం మేము, దాట్ వాస్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. అబ్బాయి ఉన్నప్పటి నుంచి కూడా అబ్బాయి, నేను, పృథ్వీ అండ్ నిఖిల్ మేము అందరం జస్ట్ కూర్చొని నో గాసిప్ నథింగ్, వి జస్ట్ యూస్ టు లాఫ్. నా నామినేషన్స్ ఎట్లా చేస్తా నేను అని ఎనాక్ట్ చేసి నవ్వుకునేది, ఇట్లా జోకులు వేసుకొని చిల్ అయ్యేది అంతే.